ఈ రోజున ప్రధానంగా కర్ణాటకలో శివగంగ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3000 ఎత్తుకు పైగా గంగేశ్వరుడు, గంగాధరేశ్వరుడు అనేటువంటి 3000 అడుగుల పర్వతం పైన గంగాధరేశ్వరుడు వెలవడం జరిగింది. అక్కడ ఒక రాతి స్తంభం కింద ఒక చిన్న పాత్ర లాంటి రాతిది ఉంటుంది. అందులో ఒక చిన్న బిలం ఉంటుంది. ఎప్పుడూ నీళ్లు ఉండవమ్మా. సంక్రాంతి రోజున మాత్రమే అందులోంచి 80 ఔన్సుల వరకు కూడాను ఒక మంచినీరు వస్తుంది. అది సహజ సిద్ధంగా వచ్చే ఆకాశంలో ఏర్పడినటువంటి ఆకాశ గంగ భూగుండం ద్వారా మనకు వస్తుంది. అది 80 ఔన్సుల నీటిని బంగారు చెంబులోకి తీసి సగం మైసూరు సంస్థానాధీశులు ఉన్నారు కదా, వడియార్లు, వాళ్ళకి పంపిస్తారు. సగం ఆ గంగాధరేశ్వరునికి అభిషేకం చేసినటువంటి తీర్థం ఉంటుంది కదా, ఆ తీర్థంలో సగం నీటిని కలిపి వచ్చిన భక్తులకు అందరికి ఇస్తారు. మీకు విచిత్రం ఏంటంటే ఈ ఒక్క సంక్రాంతి రోజున తప్ప మళ్ళీ ఇంకా ఎప్పుడూ కూడా ఆ సంబంధించినటువంటి నీరు రాదు. కేవలం ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజున మాత్రమే ఆ 80 ఔన్సుల నీరు రావడం జరుగుతుంది. దీనికోసం లక్షల మంది జనాలు ఈ తీర్థం సేవడం కోసం వస్తారు. ఈ తీర్థ సేవనం వల్ల సర్వరోగ సర్వ పాప విముక్తులు అవుతారు. ఎందుకంటే సాక్షాత్తు గంగే మనకు వచ్చి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ రోజున ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ రోజున పిల్లలకి సంబంధించి మనకంటే పెద్దవాళ్ళు ఈ రోజున చేయాల్సినటువంటిది ఏంటంటే, పెద్దవాళ్ళ యొక్క ఆత్మలు పక్షుల రూపంలో వస్తాయి. అందుకనే దేవాలయంలో ఒక స్తంభం ఏర్పరుస్తారు. ఆ స్తంభానికి చుట్టూ కూడాను వడ్ల కుచ్చులు పెడతారు, ధాన్యపు కుచ్చులు పెడతారు. ఎందుకంటే పక్షులు వచ్చి తినిపోతాయి. ఎవరు వేసి పెడతారో వాళ్ళ పితృదేవతలు వస్తారు. కేవలం దేవాలయం అనేటువంటిదే కాకుండా ప్రతి ఇంటి గుమ్మానికి, సింహద్వారానికి ఇరువైపులా కూడా ఆ యొక్క రైతు పండించినటువంటి ధాన్యం గుచ్చులు ఉంటాయి కదా, ఇంటి సింహద్వారానికి వేలాడదీస్తారు. లేదా ఇంటికి దక్షిణంలో ఒక గుంజ పాతి ఆ గుంజకైనా కానీ పెడతారు. కారణం చేత పితృదేవతలు అనేటువంటి వాళ్ళు పక్షుల రూపంలో వచ్చి ఆ ధాన్యాన్ని భుజించి వారిని ఆశీర్వదించి వెళ్తాయని నమ్మిక. అంతేకాకుండా ఈ రోజున మీరు ప్రధానంగా మీ చిన్నతనంలో మీరు చూసుంటారు, చిన్నపిల్లలకి చిలకల బత్తీసాలని చెప్పి మెడలో వేస్తుంటారు. ఏంటి, చక్కెరతో చేసినటువంటి రంగురంగుల బొమ్మలు. అసలు ఇది కాదమ్మా చేయాల్సింది. ఇంట్లో ఉన్నటువంటి తల్లులు, పెద్దవాళ్ళు పిండి పదార్థాలు తయారు చేస్తూ ఆ పిండి వంటకంలో భాగంగా పక్షుల ఆకారంతో ఉన్నటువంటి పిండి వంటకాలు చేసి వాటిని ఒక మాలగా గుచ్చి ఈ సంక్రాంతి పర్వదినం రోజున తమ పిల్లల మెడలో వేస్తారు. వేసి ఆ రోజంతా తిరగనిస్తారు. తిరగనిచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలందరూ మళ్ళీ ఇంటికి చేరుకుంటారు కదా, రాగానే మా యొక్క హారం పక్కకు పెట్టి కనుమ రోజున పక్షులకు ఆహారంగా వేస్తారు. ఇది చేయడం వల్ల ఏమవుతుందనంటే ఆ యొక్క పిల్లలకి జన్మతః వచ్చినటువంటి గండదోషములు కానీ లేదా నరదృష్టి, దిష్టి దోషములు కానీ తొలగిపోతాయి. ఇది చెయ్యలేక చిలకల బత్తీసాలని చెప్పి రంగురంగులైనటువంటి రంగులతో ఉన్నటువంటి తినే పదార్థాలను పిల్లల మెళ్ళో వేసి తిరిగి మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి పంచుతారు. అంటే పిల్లల దిష్టి పోతుంది. ఇది మనకు తెలియక చిన్నప్పుడు అందరం అదే స్వీట్ కదా అని చెప్పి తిన్నవాళ్ళు ఉన్నాం. కానీ దీంట్లో ఉన్నంత అర్థం పిల్లలకు ఉండేటువంటి దోషములు తొలగిపోతాయని. కానీ శాస్త్రబద్ధంగా పిండి వంటకాలతో చేసినటువంటి ఈ యొక్క పక్షుల యొక్క బొమ్మలని మనం హారంగా వేసి కనుమ రోజున వేయాలి. ఇది మనకు ఈ రోజున చెప్పబడినటువంటిది. ఈరోజు ఖచ్చితంగా అందరూ కూడా ఆనందోత్సాహాలతో చేసుకోవాలి. ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలి. ఈ రోజుల్లో 100 రూపాయలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. 100కి 98 మంది 100 రూపాయలు కలిగిన వాళ్ళే. కాబట్టి ఈ 100 రూపాయలని 5 రూపాయలు కాయిన్స్గా చేసుకుంటే 20 వస్తాయి. ఎవరు అడిగినా ఒక 5 రూపాయలు మనస్ఫూర్తిగా దానం చేయండి, తప్పేమీ లేదు. తద్వారా ఆ యొక్క దాన కార్యక్రమం వలన మనకు ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరింతింతై అన్న చందంగా ఆ యొక్క దాన ప్రభావం వలన మనకు పుణ్య ప్రభావం 1000 రెట్లు పెరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి రోజున చేయాల్సినటువంటిది. కాబట్టి చెప్పినటువంటి విధంగా సంక్రాంతి రోజున దేవతా కార్యక్రమాలు, ముఖ్యంగా పితృదేవతా కార్యక్రమాలు విశేషంగా చేసుకోవాలి. ఈ యొక్క పితృ కార్యక్రమాలు, పిండ ప్రదానం, తర్పణాదులు ఇంట్లో చేసుకోలేనటువంటి వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి రోజున జరిగేటువంటి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.